ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. నమస్కారం శశికాంత్. నమస్తే నాగరాజ్ గారు. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో జర్నీ ముఖ్యమా, లక్ష్యం ముఖ్యమా అని అంటే ఏది దేన్ని ఏ విధంగా డిఫరెన్షియేట్ చేసి చూడాల్సినటువంటి అవసరం ఉందండి? ఈ రెండు ఇంపార్టెంట్ కాదండి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో కంపెనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏ గుడ్ కంపానియన్ లీడ్స్ ఎ గుడ్ లైఫ్ విత్ దేర్ స్పౌసెస్. ఓకే, కంపెనీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో మనం ఇప్పుడు మాట్లాడుకుంటే గుడ్ కంపెనీ, బ్యాడ్ కంపెనీ అని ఉంటాయి. సహజంగా మనం చూస్తూ ఉంటాం కదా, కొన్ని కపుల్స్ బాగుంటాయి, కొన్ని కపుల్స్ మా దగ్గరికి వస్తూ ఉంటారు. అవును. ఓకే, ఇప్పుడు మా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ బాగాలేదని మేము అనట్లేదు. వాళ్ళు కౌన్సిలింగ్ తర్వాత మళ్ళీ బాగే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ గుడ్ కంపెనీ, బ్యాడ్ కంపెనీ గురించి మనం క్లుప్తంగా మాట్లాడుకుంటే, ఈ గుడ్ కంపెనీ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అన్నది మనం మాట్లాడుకుందాం. బ్యాడ్ కంపెనీ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అనేది మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు సహజంగా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ మనకు కావాల్సింది లవ్ అండ్ కేర్. ఓకే, ఈ గుడ్ కంపెనీలో ఉన్న వాళ్ళు హస్బెండ్స్ కానివ్వండి, వైఫ్స్ కానివ్వండి, ఎవరైనా స్పౌసెస్, లైఫ్ పార్ట్నర్స్, దే షో దట్ లవ్ అండ్ కేర్ టువర్డ్స్ ద పార్ట్నర్. ఓకే, అంటే ఒక భార్య భర్తకి కానీ, భర్త భార్యకి కానీ దే షో ఎమెన్స్ లవ్. అంటే ఇంకా సగం భాగంలాగా ట్రీట్ చేసుకొని దే రియల్లీ షో వెరీ గుడ్ కేర్, వెరీ గుడ్ ఎంపతి అన్నీ బాగా చూపించి వాళ్ళని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు ఆ జర్నీలో. ఓకే, దే థింక్ అబౌట్ దేర్ వెల్బీయింగ్, వీళ్ళు ఎప్పుడు బాగుండాలి అని చూస్తూ ఉంటారు. వాళ్ళకి నొప్పి వచ్చినా వీళ్ళకి నొప్పి వచ్చినట్టు ఫీల్ అవుతూ ఉంటారు. ఎంపతి చాలా ఎక్కువ ఉంటుంది. అదే బ్యాడ్ కంపెనీ వాళ్ళది ఎలా ఉంటుందంటే కంప్లీట్గా సెల్ఫిష్ ఉంటారు. కంప్లీట్గా సెల్ఫిష్ ఉంటారు. సర్కాసిజం ఎక్కువ ఉంటుంది, క్రిటిసిజం ఎక్కువ ఉంటుంది. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఈ భార్యని తిడుతూ ఉంటాడు, లేదా భార్య భర్తను తిడుతూ ఉంటుంది. ఇవాళ రేపు ఆడ మగ ఇద్దరు ఒకటే అయిపోయారు. ఎంపవర్మెంట్ అయిపోయింది కదండి, ఉమెన్ ఎంపవర్మెంట్ అయిపోయింది. ఇంక ఇప్పుడు పెద్దగా భార్య భర్త మా క్యారెక్టర్స్ ఇంపార్టెంట్. ఓకే, సో ఈ బ్యాడ్ కంపెనీలో ఏంటి అంటే ఈ సర్కాసిజం, క్రిటిసిజం, ప్రతి దానికి గొడవలు పడుతూ ఉంటాము, ట్రాన్స్పరెన్సీ లేకపోతాము, పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు మిస్అండర్స్టాండింగ్లో ఉంటాము, ఒక అన్హెల్దీ రిలేషన్, ఒక అన్హెల్దీ అట్మాస్ఫియర్ ఇంట్లో క్రియేట్ చేస్తాము. దాన్ని బ్యాడ్ కంపెనీ అంటారు. సో అన్ఫార్చునేట్లీ అన్ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్, అన్ఫార్చునేట్లీ ఇవి మన చేతిలో ఉండదు. ఓకే, ఎందుకంటే పెళ్లి చూపులు ఇవ్వకపోగా తిరిగి అంటే ఇప్పుడు నేను నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్పేది ఏంటంటే నాగరాజ్ గారు, ఈ టెక్నాలజీ ఇంత పెరిగినా పెళ్లి చూపులప్పుడు అవతల వ్యక్తి మంచోడా సాడిస్టా అని కనుక్కునే టెక్నాలజీ ఇంకా పెరగలేదు. ఓకే, దానివల్ల మంచి మంచి అమ్మాయిలు సాడిస్ట్ అబ్బాయిల చేతిలో పడే ఛాన్సెస్ ఉంటాయి. అట్లనే మంచి మంచి అబ్బాయిలు సాడిస్ట్ అమ్మాయిల చేతిలో పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అది మన చేతిలో ఇంకా రాసి లేదు. అది అంటే మన చేతిలో ఇంకా లేదు, మనం అది గెస్ కూడా చేయలేము. 99% బాడీ లాంగ్వేజ్ అని అదని కనిపెట్టచ్చు. కానీ ఇట్లాంటి బ్యాడ్ కంపెనీస్ పడినప్పుడు డెఫినెట్గా వాళ్ళకి డే 1 నుంచే బ్యాడ్ అట్మాస్ఫియర్ ఇంట్లో స్టార్ట్ అవుతుంది. మనము గుడ్ కంపెనీ, బ్యాడ్ కంపెనీ తీసుకుంటే యాంగర్ అండ్ కాన్ఫ్లిక్ట్ అంటే కోపతాపాలు వచ్చినప్పుడు గుడ్ కంపెనీ ఎలా బిహేవ్ చేస్తారు, బ్యాడ్ కంపెనీ ఎలా బిహేవ్ చేస్తారు. నిజంగా చెప్పాలంటే ఈ కోపతాపాలు వచ్చినప్పుడే మనకి గుడ్ కంపెనీ, ఒరిజినల్గా గుడ్ కంపెనీ ఎలా ఉందో మనకు అర్థమవుతుంది. భర్తకి ఇష్టం లేని పని ఒకవేళ భార్య చేసినప్పుడు ఆ భర్త భార్యని ఎంతో చక్కగా హ్యాండిల్ చేస్తాడు గుడ్ కంపెనీలో. కోపం వస్తుంది మనిషికి, కోపం రాని మనిషి వస్తే ఆయనను కూడా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి, రైట్? కోపం కంపల్సరీ వస్తుంది. ఆ కోపాన్ని ఎలా ఎగ్జిబిట్ చేస్తాడు వైఫ్ మీద అన్నది చాలా అందంగా ఎగ్జిబిట్ చేస్తాడు. ఎందుకంటే ఈజ్ ఎ గుడ్ కంపెనీ కాబట్టి చాలా అందంగా దాన్ని ఎగ్జిబిట్ చేస్తాడు. షార్ట్ టెంపర్ అవ్వకుండా దాన్ని కన్స్ట్రక్టివ్ ప్రొసీజర్లో, కోపాన్ని కూడా తిట్టకుండా, తీపి మాటలతో ఎక్కువ నొప్పించకుండా ఆమెకు అర్థమయ్యేటట్టు చెప్పి ఆ కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తాడు. ఆర్ కొంతసేపు దూరంగా వెళ్ళిపోతాడు, ఆర్ కొంతసేపు మౌనవ్రతం చేస్తాడు. అంతే తప్ప బ్యాడ్ కంపెనీలో ఇట్లా కోపాలు వస్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అరుస్తారు. అట్లనే యాంగర్ అండ్ కాన్ఫ్లిక్ట్ అండి నాగరాజ్ గారు, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. కంపెనీలో చాలా అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో సెకండ్ది చాలా, దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అనేది చాలా వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. గుడ్ కంపెనీలో ఎలా ఉంటుంది సార్ ఇది? గుడ్ కంపెనీలో ఆ కోపాన్ని చాలా నీట్గా, చాలా అందంగా ఎగ్జిబిట్ చేస్తాడు స్పౌస్. అది హస్బెండ్ అయినా కానివ్వండి, భార్య అయినా కానివ్వండి. గుడ్ కంపెనీలో దాన్ని స్టెప్ వైజ్ కట్ చేసుకుంటూ
కన్స్ట్రక్టివ్ ప్రాసెస్లో ఎక్కువ తిట్టకుండా కోపాన్ని మౌనంగా చూపిస్తామో, లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోతామో, పక్కకి వెళ్ళిపోతామో, లేకపోతే అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వకుండా మౌన ఇది అంటారు కదా, అహింస దారిలో చూపిస్తారు. హింస దారిలో కాకుండా అహింసా దారిలో చూపిస్తారు. ఇట్లా కూడా చేయొచ్చు. వాళ్ళు హంగర్ స్ట్రైక్కి వెళ్ళొచ్చు. అంటే నాకు కోపం వచ్చింది అని ఎగ్జిబిట్ చేస్తానికి ఆ విధానాలు పాటిస్తారు. అహింసా మార్గం పాటిస్తారు. ఎవరు? గుడ్ కంపెనీ. అదే బ్యాడ్ కంపెనీ మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, బ్యాడ్ కంపెనీ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు? వీళ్ళు షార్ట్ టెంపర్డ్ ఉంటారు. షార్ట్ టెంపర్డ్ ఉన్నా కూడా మ్యారేజ్ అయిన తర్వాత వైఫ్ని లేదా హస్బెండ్ని ప్రాపర్గా అంగీకరించినప్పుడు అది గుడ్ కంపెనీలా మారుతుంది. ఈ బ్యాడ్ కంపెనీ వాళ్ళు ఏంటి అంటే, వైఫ్ నచ్చినప్పుడు లేదా హస్బెండ్ నచ్చినప్పుడు ప్రతి చిన్నదానికి కోపం తెప్పించుకొని దే యూజ్ వల్గర్ లాంగ్వేజ్. దే యూజ్ వెరీ వల్గర్ లాంగ్వేజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ చిల్డ్రన్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ వైఫ్. బూతులు మాట్లాడతాము. వాళ్ళు ఎప్పుడు ఇనని బూతులు, చేతిలో ఏది పడితే అది తీసుకొని ఇట్లా పని కొడతాము. అట్లా దే గో వెరీ డిస్ట్రక్టివ్ మోడ్కి వెళ్ళి నానా రాద్ధాంతం చేసి వస్తువులు ఇరగొట్టేస్తాము, వాచ్లు పైన వాల్ క్లాక్స్ పగలు కొట్టేస్తాము, కుర్చీలు ఇరగొట్టేస్తాము. ఇట్లా చేసి నానా రభస చేసి దే షో దేర్ యాంగర్ ఇన్ ఏ వయలెన్స్ మోడ్. ఒకలాగా చెప్పాలంటే ఒక యాంగర్ మేనేజ్మెంట్ లేకుండా ఉంటే ఆ వ్యక్తులు ఎలా బిహేవ్ చేస్తారు, ఒక మ్యానియాక్ ఒక రాక్షసుడు ఎలా బిహేవ్ చేస్తారో అలా బిహేవ్ చేసి బ్యాడ్ కంపెనీ కోపం తీర్చుకుంటారు. వాళ్ళు కోపం అంటే అప్పటికి వాళ్ళు చల్లారుతారు. ఓకే, వీళ్ళందరికీ ఏంటి అంటే దీస్ పీపుల్ రిక్వైర్ సమ్ డీప్ మెడిటేషన్, యోగా ఇలాంటివి చేయాలి. వాళ్ళు ఇలాంటివి చేసి కోపతాపాలు తగ్గించుకోవాలి. ఎందుకంటే ఈ బ్యాడ్ కంపెనీ అట్లా బిహేవ్ చేసినప్పుడు అవతల ఒకవేళ పార్ట్నర్ మంచి స్పౌస్ ఉంటే వాళ్ళని పోగొట్టుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. ఆ తర్వాత వీళ్ళు రియలైజ్ అవుతారు. ఎవరైతే వైలెంట్గా బిహేవ్ చేస్తారో తర్వాత రియలైజ్ అయ్యే లోపు వాళ్ళు తట్టుకునే పరిస్థితులు లేకపోతే విడాకులు ఇచ్చేస్తారు. ఇట్లా చాలా కేసెస్ మా దగ్గరికి వచ్చినాయండి. మంచోళ్ళే ఉంటారు వీళ్ళు, కానీ జస్ట్ బికాస్ ఆఫ్ దేర్ వైలెంట్ బిహేవియర్ అటు వైఫ్ డైవర్స్ ఇచ్చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ తర్వాత అబ్బాయిలు తలగొట్టుకొని బాధపడే రోజులు ఉంటాయి. నా భార్య చాలా మంచిదండి, నాకు కొంచెం కోపం, యాంగర్ మేనేజ్మెంట్ ఉంది, అది నేను ఆపుకోలేకపోయాను అని. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే కొత్త పెళ్ళి వాళ్ళకి ఆర్ మ్యారేజ్ అయ్యి ఆల్రెడీ యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి దయచేసి మీ యాంగర్ని చాలా కంట్రోల్ చేసుకోండి. ఎందుకంటే మీ పార్ట్నర్ డైలీ మీతో ఉంటుంది. డైలీ మీరు ఇల్లంతా అల్లకొల్లని చేస్తే మీతో 100% ఆమె బతుకుతాం కష్టం అని చెప్పి డైవర్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు నారాజు గారు మూడోది చాలా ఇంపార్టెంట్, ఎమోషనల్ పెయిన్ అండ్ ఎంపతి. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్లో మనం సహజంగా వైఫ్ ఎగ్జాంపుల్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాం కాబట్టి ఇందులో కూడా వైఫ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము. వైఫ్ ఇందులో ఆ ఇమోషన్ హస్బెండ్కి ఎందుకు బాధపడుతున్నాడు ఏంటి అన్నది ఇమోషనల్గా కనెక్ట్ అవ్వదు. ఏది బ్యాడ్ కంపెనీలో చెప్తున్నాను నేను. ఓకే, ఇమోషనల్గా కనెక్ట్ అవ్వదు. అదే గుడ్ కంపెనీలో చాలా బ్రహ్మాండంగా హస్బెండ్ ఏం ఆలోచిస్తున్నాడో ఆయన మనసులో ఏముందో అర్థం చేసుకొని ఈమెకి నచ్చకపోయినా అది సైలెంట్గా చెప్తామో లేకపోతే ఎలా అందజేయాలో అలా ఆ విషయాన్ని అందజేసి చాలా కామ్ అండ్ ప్లెజెంట్ అట్మాస్ఫియర్లో ఆ ఇన్ఫర్మేషన్ని హస్బెండ్కి ఇస్తాం జరుగుతుంది. ఓకే, అదే బ్యాడ్ కంపెనీలో ఈ ఇమోషనల్ పెయిన్ అండ్ ఎంపతిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పార్ట్నర్ ఒక ఎంపథెటికల్ సిచ్యువేషన్లోకి ఆమె వెళ్ళదు. అంటే షీ విల్ నెవర్, ఆయన ఏమైనా బాధపడి ఏమైనా అయిపోయినా ఏమైనా చావనియండి నాకు అనవసరం అని బిహేవ్ చేస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ పేరెంట్స్, ఇప్పుడు అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఇంటికి రావాలి అనుకుంటున్నారు. ఈయనకి ఇంట్లో అట్మాస్ఫియర్ నచ్చట్లేదు, ఈమె బిహేవియర్ వాళ్ళ పేరెంట్స్ తోటి లాస్ట్ టైం వచ్చినప్పుడు సరిగ్గా లేదు. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ని మళ్ళీ ఇన్వైట్ చేస్తారు. మరి తల్లి తండ్రి అన్నాక కొడుకు ఇంటికి పిలుచుకోవాలి కదండి. అప్పుడప్పుడు పిలవరా, మీరు పిలవరా నారాజు గారు? పిలుస్తాను, నేను కూడా పిలుస్తాను. ఇప్పుడు పిలిచినప్పుడు మరి మన భార్య సరిగ్గా లాస్ట్ టైం బిహేవ్ చేయలేదని మనకు తెలుసు, ఈసారి సరిగ్గా బిహేవ్ చేయాలి. ఆ విషయం చెప్పకుండానే ఇన్ఫర్మేషన్ ఆయన ఫేస్లోనే భార్యకు తెలుస్తూ ఉంటుంది. భార్య దానికి రెడీగా ఉండదు, రెస్పాన్సిబిలిటీ రెడీగా ఉండదు. క్లియర్గా ఇండికేషన్స్ ఇస్తూ ఉంటుంది, మీ పేరెంట్స్ వస్తున్నారు, నేను లాస్ట్ టైం ఎలా ఉన్నానో ఈసారి కూడా అలాగే ఉంటాను, నా బాడీ లాంగ్వేజ్ అలాగే ఉంటుంది, నేను వండను, బయట నుంచి తెప్పించుకో, ఇట్లా ఇట్లా వైబ్స్ క్రియేట్. అంటే మౌనంగా మాట్లాడుకుంటూ ఉంటారు, వస్తున్నారు కదా నువ్వు చూసుకో, నాకు సంబంధం లేదన్నట్టు.
అంత ఘోరంగా ఈ జనరేషన్ అట్లా వెళ్ళిపోయింది అది. నేను చెప్పాను కదా మీకు నిన్న. అదే వీళ్ళ సైడ్ వస్తే ఎవరి సైడ్ అమ్మాయి వస్తే సైడ్ అమ్మాయిల సైడ్ వస్తే మరి ఒక 2 రోజుల ముందు నుంచే అబ్బాయికి లిస్ట్ వెళ్ళిపోద్ది, ఆ లిస్ట్లో ఉన్నవన్నీ తీసుకొని రావాలి, హడావిడి మొదలైపోద్ది, ఒక పండగ వాతావరణం స్టార్ట్ అవుతుంది. అంటే రెస్పాన్సిబిలిటీ ఏది బ్యాడ్ కంపెనీలో చెప్తున్నాను. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు ఒక పండగ వాతావరణం క్రియేట్ అవుతుంది. మీకు తెలుసు కదా నాగరాజు గారు, ఎట్లా వైఫ్ వచ్చినప్పుడు పండగ వాతావరణం ఎట్లా క్రియేట్ అవుతుంది ఏంటి అన్నది. నో, నాట్ ఎవ్రీ వైఫ్ లైక్. ఆడియన్స్ కూడా కింద కామెంట్ బాక్స్ లో పెడతారు, నాట్ ఎవ్రీ వైఫ్ ఇస్ లైక్ దాట్. మళ్ళీ ఆడియన్స్ తిట్టుకోగలరు నన్ను. బ్యాడ్ కంపెనీ అండి, బ్యాడ్ కంపెనీలో ఎవరైతే ఉంటారో వాళ్ళది ఆటోమేటిక్ గా అంటే రెస్పాన్సిబిలిటీతో కూడుకున్నటువంటి రిలేషన్షిప్ లో వైఫ్ అండ్ హస్బెండ్దే నిజంగా చాలా చూస్తామండి మనం. కరెక్ట్. ఇంట్లో హస్బెండ్ సైడ్ ఎవరన్నా పేరెంట్స్ కానీ లేదంటే సిబ్లింగ్స్ కానీ స్పౌసెస్ కానీ ఎవరైనా వస్తున్నట్టు అని అంటే మీరు ఇందాక చెప్పినట్లు ఆ ట్రీట్మెంట్లో విషయం తెలిసిపోద్ది. నేను ఇలానే ఉంటాను, నువ్వు కుదిరితే బయట వెళ్ళి తెప్పించుకొని తినేసేయి లేదా బయటికి తీసుకెళ్ళు, అంతే, క్లియర్. ఇటువైపు సైడ్ నుంచి వచ్చారనంటే వీళ్ళ అంటే బ్యాడ్ కంపెనీలో ఎలా ఉంటుందనంటే వీళ్ళ సైడ్ నుంచి ఎవరైనా వస్తే వైఫ్ సైడ్ నుంచి స్పౌసెస్ అయినా సిబ్లింగ్స్ అయినా పేరెంట్స్ అయినా సరే మొత్తం 2 days ముందే స్టడీ అయిపోద్ది. మొత్తం పిజ్జా, వాష్రూమ్ డామినోస్, వాష్రూమ్ తో సహా ఇంట్లో క్లీన్ గా ఉంటుంది. డామినోస్ పిజ్జా మొత్తం ఇంట్లో ఉంటాయి. అవునా కదా? అవును. అదే హస్బెండ్ సైడ్ నుంచి వస్తే మా ఇంట్లో ఇది జరుగుతుందని కింద కామెంట్ బాక్స్ లో కూడా పోస్ట్ చేస్తారు చూడండి. కరెక్ట్. అదే హస్బెండ్ సైడ్ నుంచి వస్తే డామినోస్ పిజ్జా డబ్బాలు కూడా రావు. అవును, ఇడ్లీలు వస్తాయి, గట్టి రాళ్ల లాంటి ఇడ్లీలు ఇవే వస్తాయి. ఎందుకంటే ఆ అబ్బాయి చేసుకుంటాడు అనుకుంటా. ఇట్లాంటి ఇవన్నీ మనం సరదాగా మాట్లాడుతున్నాము, బట్ దీస్ ఆర్ వెరీ ట్రూ థింగ్స్. వేర్ ఇప్పుడు నేను చెప్పేవి విని చాలా మంది హస్బెండ్స్ కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుంటాం కూడా జరుగుతుంది. అవును. అదే మనం కొంచెం గుడ్ కంపెనీ కూడా చెప్దామండి. గుడ్ కంపెనీస్లో ఎలా ఉంటారంటే హస్బెండ్ వైఫ్ నుంచి ఎవరైనా ఇంటికి వచ్చినా లేదా హస్బెండ్ ఏదైనా బాధల్లో ఉన్నా ఆ వైఫ్ కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తాయి. దట్ ఈస్ కాల్డ్ ఎంపతి. ఎప్పుడైతే ఒక హస్బెండ్ బాధపడుతున్నప్పుడు వైఫ్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయో దట్ ఈస్ కాల్డ్ ట్రూ లవ్, దట్ ఈస్ కాల్డ్ ట్రూ అఫెక్షన్ అండ్ ట్రూ గుడ్ కంపెనీ. నాగరాజ్ గారు, మళ్ళీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో మీరు చూడండి, గుడ్ కంపెనీస్ రియల్లీ సపోర్ట్ దెమ్ వెరీ బ్యాడ్లీ. అంటే ఒక హస్బెండ్ ఏదైనా వ్యాపారం పెట్టాలనుకున్నా, బిజినెస్ చేయాలనుకున్నా, అది రిస్క్ అని తెలిసిన వైఫ్ హస్బెండ్కి సపోర్ట్ చేసి ఇందులో మరి ఒకవేళ వైఫ్ రియలీ ఇఫ్ షీఈ్ గుడ్ అట్ ఫైనాన్స్ మేనేజ్మెంట్, డెఫినెట్గా హస్బెండ్స్కి దానివల్ల జరిగే నష్టాలు ఏంటో హట్ కాకుండా చెప్తారు. ఓకే, ఒకవేళ నష్టాలు జరుగుతాయని తెలిసినా కూడా ఇఫ్ షీఈ్ ఎ గుడ్ కంపెనీ ఆ అడ్వైజర్స్ తీసుకోకపోతే, నష్టాలు జరుగుతాయని అడ్వైజర్స్ తీసుకోకపోతే డెఫినెట్గా హస్బెండ్తో పాటు నుంచొని ఆ వ్యాపారం లాస్ అవుద్దని తెలిసినా సపోర్ట్ చేసి హస్బెండ్తో పాటు ట్రావెల్ అయ్యి నష్టాల్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను ఇంతకు ముందు అలా అన్నాన్ని దెప్పకుండా ఆ హస్బెండ్ని మళ్ళీ బయటకు తీసుకొచ్చి మళ్ళీ ఒక మంచి రూట్లోకి తీసుకెళ్లేదే సరైన వైఫ్. ఇట్స్ వెరీ గుడ్ కంపెనీ. అలాగే ఉంటుంది. అదే బ్యాడ్ కంపెనీ చూడండి, మంచి బిజినెస్ లేక ఒక మంచి పని చేస్తానికి డబ్బులు పెడదాం అనుకున్నా వీళ్ళు హస్బెండ్ని టార్చర్ పెట్టి ఆ డబ్బుని మురక్కాలలో వేసేటట్టు చేసి జీవితాన్ని మళ్ళీ ఫైనాన్షియల్గా డిస్ట్రెస్ క్రియేట్ చేసి ట్రాన్స్పరెన్సీ పెట్టకుండా నానా రకాలుగా వైఫ్ హస్బెండ్ తోటి గొడవపడి వాడి దగ్గర ఉన్న డబ్బుల్ని అట్లీస్ట్ ఆ మంచి పని కాదు కదా, అట్లీస్ట్ ఆ చెడ్డ పనులలో కూడా వరస్ట్ పని చేసేటట్టు చేసి మొత్తం డబ్బంతా లాస్ అయ్యేటట్టు చేస్తారు ఈ బ్యాడ్ కంపెనీ. మనం చాలా సందర్భాల్లో చూసాము, హస్బెండ్కి అప్పుల పాలు అయిపోయి సూసైడ్ చేసుకుంటాడు. ఓకే, మనం చాలా సందర్భాల్లో చూసాం, మనము ఎన్నో వీడియోలు కూడా చెప్పాము. ఓకే, ఈ వైఫ్ కోరికలు తీర్చలేక హస్బెండ్స్ క్రెడిట్ కార్డ్స్, పర్సనల్ లోన్స్ ఇవన్నీ వాడేసి డిస్ట్రెస్కి వెళ్ళి దే హ్యావ్ లాట్ ఆఫ్ పీపుల్ దే హ్యావ్ కమిటెడ్ సూసైడ్ ఆల్సో. ఓకే, సో బ్యాడ్ కంపెనీస్ అట్లా దారి తీస్తుంది. గుడ్ కంపెనీస్ హస్బెండ్ లాస్ అయినా మళ్ళీ నుంచోబెట్టి మళ్ళీ హస్బెండ్ని కరెక్ట్ రూట్లోకి తీసుకెళ్ళే గుడ్ కంపెనీ. సో ఫైనాన్షియల్ దాంట్లో అండి ఇంకోటి కూడా ఉంది, హస్బెండ్స్ కూడా వైఫ్స్కి కంప్లీట్గా ట్రాన్స్పరెంట్ పెడతారు. ఇగో మనకి ఇంత వస్తున్నాయి, మనం ఇంత ఖర్చు పెడుతున్నాం, ఆ ట్రాన్స్పరెన్సీ గుడ్ కంపెనీస్లో ఉంటుంది. అదే వర్కింగ్ వైఫ్ ఉంటే ఆ వైఫ్ కూడా తను సంపాదించే డబ్బుని కంప్లీట్గా హస్బెండ్ దగ్గర ట్రాన్స్పరెన్సీ పెడతారు. అన్ఫార్చునేట్లీ, సర్ప్రైజింగ్లీ నేను కమ్ అక్రాస్ అయ్యే స్టేజెస్లో వైఫ్ శాలరీ వైఫ్ది, హస్బెండ్ శాలరీ హస్బెండ్ది, ఈమె ఖర్చులు ఈమెవి, ఆయన ఖర్చులు ఆయనవి, అట్లా వెళ్ళే కాపురాలు కూడా చాలా చూస్తున్నాను నేను. అట్లా దగ్గర ఏమవుతుందంటే ఆల్ ఆఫ్ సడన్ ఎప్పుడైతే వన్ ఆఫ్ ద పార్ట్నర్స్ రిక్వైర్ మనీ, ఏమైంది అని అడిగినప్పుడు అప్పుడు స్టోరీలన్నీ బయటకు వస్తాయి.
సో ట్రాన్స్పరెన్సీ ఈజ్ 100% రిక్వైర్డ్. గుడ్ కంపెనీస్ వాళ్ళు ట్రాన్స్పరెన్సీ కంప్లీట్గా పెడతారు. ఈ బ్యాడ్ కంపెనీస్ వాళ్ళు ఎవరి డబ్బులు వాళ్ళు ఎగరేసుకుంటూ ఉంటారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ ద లైఫ్ నాగరాజ్ గారు. అట్లాగే నాగరాజ్ గారు ఈ గుడ్ కంపెనీ బ్యాడ్ కంపెనీలో లాస్ట్ చివరిగా మనం మాట్లాడబోయేది చిల్డ్రన్. ఈ గుడ్ కంపెనీలో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ ఇంట్లో దే క్రియేట్ ఏ లవ్లీ అట్మాస్ఫియర్ ఫర్ చిల్డ్రన్. ఆ చిల్డ్రన్ ఈ తల్లి తండ్రిని చూసి వాళ్ళ డెవలప్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఆ తర్వాత వాళ్ళ కెరియర్ ఫార్మేషన్ కానివ్వండి, ఇట్లాంటి గుడ్ కంపెనీకి పుట్టినప్పుడు వాళ్ళ పిల్లలు ఆటోమేటిక్గా వాళ్ళు ప్రగతి వైపుకి పరిగెడుతూ ఉంటారు. ఓకే, ఎందుకంటే ఆ ఇంట్లో ఎక్కువ గొడవలు ఉండవు, ఎక్కువ సౌండ్ నాయిస్ పొల్యూషన్ ఉండదు, అన్హెల్దీ అట్మాస్ఫియర్ ఉండదు, ఫైనాన్షియల్గా అన్నీ బాగుంటాయి, ఎంపతిగా అన్నీ బాగుంటాయి, లవ్ అండ్ కేర్ అన్నీ బాగుంటాయి. ఇవన్నీ బాగున్నప్పుడు పిల్లలు ఒక మంచి హెల్దీ అట్మాస్ఫియర్లో పెరుగుతారు. దే గో టువర్డ్స్ సక్సెస్ అండ్ ప్రోగ్రెస్ డే బై డే. అదే పేరెంటింగ్ బ్యాడ్ కంపెనీస్లో ఉండి మూడు పిల్లలు ఎప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటే పిల్లలు రైట్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ దే గెట్ ఇన్ టు నెగిటివ్ ఆరా. వాళ్ళు ఏంటి, ఒక అమ్మాయిలు అయితే ఏంటి అంటే అబ్బాయిలు ఇలా ఉంటారా అంటే రేపు పొద్దున్న నేను పెళ్లి చేసుకుంటే నాకు ఇలాంటి హస్బెండ్ వస్తారా, ఒకవేళ అబ్బాయిలు అయితే అమ్మాయిలు ఇలా ఉంటారా, రేపు నేను పెళ్లి చేసుకుంటే ఇలాంటి వైఫ్స్ నాకు వస్తారా, వాళ్ళ ఓన్ మదర్ని చూసి కూడా దే ఫీల్ లైక్ దట్. ఓకే, ఇలాంటి వైఫ్స్ నాకు వస్తారా, దీని బదులు నేను పెళ్లి చేసుకుంటామే మానేస్తాం బెటర్ కదా అన్న దాంట్లోకి అబ్బాయిలు అమ్మాయిలు ఆ ప్రోగ్రెస్లోకి ఆ డిస్ప్రోగ్రెస్లోకి పోతూ ఉంటారు. ఓకే, అట్లనే వాళ్ళ ఎప్పుడైతే అన్హెల్దీ అట్మాస్ఫియరు, ఎప్పుడైతే హార్మనీ ఉండదో ఇంట్లో, ఆటోమేటిక్గా వాళ్ళ చదువు వాళ్ళ ఎడ్యుకేషన్ మీద ఇంపాక్ట్ పడి వాళ్ళ ఐఐటి క్యాండిడేట్లు అయినా కూడా నార్మల్ ఇంజనీరింగ్ కూడా వెళ్ళే పరిస్థితిలో లేకుండా వాళ్ళ డిగ్రీలు కూడా డిస్కంటిన్యూ అయ్యి మొత్తం ఫ్యూచర్ మొత్తం డార్క్ అయిపోతుంది. ఆ ఫ్యామిలీయే పతనానికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇట్లాంటి మనం మాట్లాడుకున్నవి ఇవాళ మనం మాట్లాడుకున్న అంత ఇంపార్టెంట్ టాపిక్ అని ఎవరైనా అనుకోకపోతే, ఎవరైనా అనుకుంటే అది చాలా రాంగ్. అది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది ఈ అట్మాస్ఫియర్ ఈ గుడ్ కంపెనీ వల్లనే ఫ్యామిలీస్ అన్నీ కూడా బాగుపడి ఒక దేశం కూడా మంచి ప్రగతి సాధిస్తుందని నేను అనుకుంటున్నాను. అట్లనే నాగరాజ్ గారు ఇప్పుడు ఎవరైతే చూసారో మన వీక్షకులు ఈ కమెంట్ బాక్స్లో 100% మీరు గుడ్ కంపెనీలో ఉన్నారా బ్యాడ్ కంపెనీలో ఉన్నారో ఆనెస్ట్గా పెట్టండి. గుడ్ కంపెనీలో ఉన్నారు ఐ మీన్ ఏ గుడ్ కంపెనీ అని హ్యాపీగా పెట్టండి. బ్యాడ్ కంపెనీలో ఉన్నోళ్ళు మీరు ఏదైతే తట్టుకోలేకపోతున్నారో వాళ్ళ కౌన్సిలింగ్ మనం చేసుకుంటే వాళ్ళు కూడా గుడ్ కంపెనీకి మారుతారు. సో ఎవరైనా బ్యాడ్ కంపెనీ, ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్లో బ్యాడ్ కంపెనీ అని మీరు ఫీల్ అవుతుంటే అది బ్యాడ్ కంపెనీ అని పెట్టండి. తప్పకుండా మమ్మల్ని మా స్క్రీన్ మీద డిస్ప్లే నెంబర్ మీద అప్రోచ్ అవ్వండి. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇద్దాము, థెరపీ చేద్దాము, వాళ్ళని మళ్ళీ గుడ్ కంపెనీ లాగా మార్చుకుందాము. వర్స్ట్ కంపెనీ ఇంకా అది మారదు అనుకుంటే మీకు దానికి సొల్యూషన్ ఎట్లా కావాలో యాజ్ ఎ లాయర్ యాజ్ అడ్వకేట్ మీకు మెయింటెనెన్స్ అవి ఇప్పిస్తాము. డెఫినెట్గా కరెక్ట్ రూట్లో మిమ్మల్ని తీసుకెళ్తాము. వెరీ గుడ్ సార్. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. ఒకవేళ నిజంగా మన దాకా రీచ్ అవ్వలేనటువంటి వాళ్ళకి మాత్రం పార్ట్ 2 వీడియో చేద్దాం సార్. సో మీరు అడిగితే మాత్రం డెఫినెట్గా కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే పార్ట్ 2 వీడియో కూడా చేస్తాం దాని మీద. ఓన్లీ బ్యాడ్ ఒక వర్స్ట్ కండిషన్లో రిలేషన్షిప్ ఉంది అనుకున్నప్పుడు డైరెక్ట్ కౌన్సిలింగ్కి రావడం చాలా బెటర్. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు, శశికాంత్ గారిని అప్రోచ్ అవ్వచ్చు. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.